సార్, చెప్పు. మీతో మాట్లాడాలి. మాట్లాడుతున్నాను కదా నిలవేణి. మీరు మంచిగా మాట్లాడాలి సార్. ఇప్పుడు నేనేమన్నానని ఎందుకలా అంటున్నావు నిలవేణి? అయ్యో, మీరు నన్ను అంటున్నారని కాదు సార్. మీరు నా మీద ఎప్పుడు కోప్పడరు, చెప్పారు కదా అభిమానం అని. కానీ నా మీదున్న అభిమానం మీ ఇంట్లో వాళ్ళ మీద ఎందుకు లేదు సార్? అందర్నీ నీలానే చూడమంటావా? ఏమో సార్, నాకు తెలియదు. కానీ మీరు నాతో ఎంత మంచిగా మాట్లాడతారో కాదంబరి అమ్మగారితో ఇలాగే ఆప్యాయంగా మాట్లాడాలనుకుంటున్నాను. చూడు నిలవేణి, నేను మా అమ్మతో మాట్లాడకపోవడానికి కారణమేంటో నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నాకైతే ఇష్టం లేదు. అది కాదు సార్, అమ్మగారు ఎవరైనా పొరపాటు చేస్తే వెంటనే కోప్పడతారు, కానీ మీ విషయంలో మాత్రం ఏమీ అనరు. మీరంటే తనకి చాలా ఇష్టం. ఒక్కగానొక్క కొడుకు అంటే ఎవరికైనా గారాబం ఉంటుంది కదా సార్. తనకి లేదు. మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు. ఉంటే నా ఇష్టాన్ని ఎప్పుడు కాదనేది కాదు. పొరపాటేదో జరిగిందని దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎలా సార్? అదంతా అప్రస్తుతం నిలవేణి. జరిగిపోయిన దాన్ని మళ్ళీ తవ్వుకోవడం అనవసరం. వదిలే. కానీ మీరెందుకు వదిలేయట్లేదు సార్? ఏంటి? అవును సార్, గతాన్ని వదిలేయాలని అంటున్నారు, కానీ మరి ఆ విషయంలో మీ అమ్మగారితో మాట్లాడకుండా మొండిపట్టు పట్టుకుంటే ఎలా సార్? అమ్మగారేమో అన్నీ మర్చిపోయి మీతో మాట్లాడాలని ఆశపడుతుంటారు. వదిలేయాలంటూనే మీరెందుకు గట్టిగా పట్టుకున్నారు సార్? నేను మీకు చెప్పేటంత దాన్ని కాదు, కానీ నాకు అనిపించింది చెప్తున్నాను. ఏ విషయంలో అయినా సరే తేలిగ్గా తీసుకునేవాణ్ణి, కానీ నా హార్ట్ హర్ట్ అయినప్పుడు మాత్రం తట్టుకోలేను. సరే సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. నేను నీ గురించి అనట్లేదు, నా గురించి చెప్తున్నాను. ఈ ఇంట్లో ఏం జరిగినా సరే అది నా వల్లే అని నిందపడేలా ఉంది సార్. అందరూ నన్ను అపార్థం చేసుకోకుండా ఉండాలంటే మీరు నలుగురిని కలుపుకుంటూ వెళ్ళాలి. మీరు నన్నొకలాగా, కాదంబరమ్మగారిని, కాంచనమ్మగారిని ఒకలాగా చూసుకుంటూ వెళ్తే నా మూలంగా మీరిలా చేస్తున్నారనుకుంటారు. నిలవేణి, కొంతమందికి దేవుడి కన్నా దెబ్బే గురువు అంటారు. కొంతమందికి రాత కన్నా వాతతోనే అర్థమవుతుంది. మా సిస్టర్, మా బావ వీళ్ళందరూ ఫేవర్గా మాట్లాడారు, కానీ వాళ్లే ఈ ఇంటికి అగైనెస్ట్ అని మీ అమ్మగారు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. సొంత వాళ్ళని అలా అనకూడదు కదా సార్. ఈ మధ్య రక్త సంబంధీకులే రక్తం పీలుస్తున్నారు. వార్తల్లో అవే ఎక్కువ వస్తున్నాయి. నువ్వు గమనించట్లేదనుకుంటా. సరేలేండి, మీరు పడుకునే టైంలో అనవసరంగా నేనొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. పడుకోండి. నువ్వేం గుర్తు చేసావు? నాకేం అవసరం? సార్, ఎప్పుడు తాగుతూ ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది. నిలవేణి, నువ్వు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తే నీ ఆరోగ్యం పాడైపోతుంది. అసలు ఆలోచన రాకుండా మత్తులో పడుకోబెట్టేది ఈ మందే.